యానా మీరు రాము గారు యా నమస్తే అన్న. అంత బాగానే అన్న. ఏం చేస్తుంటారన్నా మీరు? నేను నా కిరాణం వ్యవసాయం. నేను శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ బీజేపీ నాచుపల్లి విలేజ్. ఓకే ఓకే. ఎన్ని ఎకరాలు ఉందన్న భూమి? నాకు ఒక 3-4 ఏకర్స్ ఉంటుంది. మా మ్యాంగో ఫార్మింగ్ చేస్తా. సో బీజేపీ అంటే నాకు చాలా అభిమానం. వాళ్ళు ఉచిత హామీలు ఇయ్యరు, వాళ్ళు ఇచ్చిన హామీలు 100% చేస్తారు. ఇప్పుడు కరోనా టైంలో కాంచెలు కానీ కరోనా టైంలో ఏ ఒక్కరు ఆ వ్యాక్సిన్ వేస్తానికి కూడా మన వేరే ప్రభుత్వం ఉంటే చాలా డబ్బులు పబ్లిక్ దగ్గర తీసుకుందరు. ఉచితంగా వ్యాక్సిన్, విదేశాలకు వ్యాక్సిన్, మన దేశ కీర్తి అనేది ప్రపంచ దేశాలకు ఇప్పుడు మోడీ నాయకత్వంలో నడుస్తుంది. బండి సంజయ్ గారు అదేవిధంగా మనకు పార్లమెంట్ మెంబర్ బండి సంజయ్ గారు కూడా మా కాన్స్టిట్యూంట్ మా పార్లమెంట్ పరిధిలో ఉండడం మా చాలా అదృష్టం. మేము దానికి ఎంతో కృతజ్ఞత ఉంటుంది. ఉచిత హామీలు అనేది బీజేపీలో ఉండవు. ఇచ్చిన హామీలు 100% ఇస్తారు. మేము ప్రతి ఒక్కరు విలేజ్లో ప్రతి ఒక్క వ్యవసాయదారులు కానీ కూలీలు కానీ చాలా వరకు మేము నరేంద్ర మోడీ నాయకత్వంలో మేము ఉంటామని ప్రజలు అంటున్నాం. మాకు చాలా సంతోషం. ఈసారి పార్లమెంట్లో ప్రధానమంత్రి మళ్ళీ నరేంద్ర మోడీ మూడోసారి కావాలని చాలామంది ప్రజలు అంటారు. దాని గురించి మాకు చాలా సంతోషం ఉంది. ఆల్రెడీ మోదీకి 2 సార్లు అవకాశం ఇచ్చారు కదా. 2 సార్లు అవకాశం ఇచ్చినందుకే దేశ సంపద మొత్తం కొల్లగొడతా ఉన్నాడు, ఆస్తులు అమ్ముతా ఉన్నాడు అని ఇవన్నీ అంటా ఉన్నారు. అదంతా ఈ పనికి మాలిన రాజకీయ నాయకుల కుతంత్రాలు అవి. ఎవరు అట్లాంటి హామీలు చేయదు. 100% చేసే పని మీద ఉచితాలు అనేటివి ఉండయి. కార్యకర్తలు కార్యకర్త వాళ్ళే భోజనం చేస్తారు. ఎవరి ఖర్చు ఛాయ్ ఖర్చుల కంచెలి ఇలా పనిచేయడం మాకు చాలా సంతోషం. మాకు బీజేపీలో పనిచేయడం, ఆ జెండా మోయడం అంటే మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. మొన్న శ్రీరామ జన్మభూమి అది ఎవరి కృషి? నరేంద్ర మోడీ కృషి. ఇది చాలా సంతోషం. ప్రజలందరికీ తెలిసిపోయింది. అది వేరే ప్రభుత్వం ఉంటే అది కానిపోని విషయం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లోపల 100 రోజుల పరిపాలనలో మా రాష్ట్ర ప్రజలు ఎట్లా అనుభవిస్తున్నారో ప్రజలకు అర్థమవుతున్నది. ఇప్పుడు మేము ఎందుకు ఓటు వేయలేదని అనుకుంటున్నారు. ఇప్పుడు 100% ఇప్పుడు బీజేపీకి ఓటు వస్తుందని మేము భావిస్తున్నాం. ఎందుకు మరి బొడిగ శోభ ఇక్కడ నుంచి పోటీ చేసింది? ఆమె ఎందుకు స్థానికంగా ఆమె కొద్దిగా సఫర్ అయినారు పాపం. వాళ్ళ ఫ్యామిలీ విధంగా కొద్దిగా అట్లా అయింది, అట్లా అయిపోయింది. అందు గురించే అది అయిపోయింది. అంటే సంజయ్ అన్న అందుబాటులో ఉంటాడా? సిట్టింగ్ ఎంపీ అందుబాటులో ఉన్నా మాకు కావాల్సిన బడ్జెట్ కానీ రోడ్స్ కానీ నిధులు కానీ ఎక్కడి నుంచి వెళ్ళి పోరాడి తేవాలో సంజయ్ అన్నకు తెలిసినట్టు ఎవరికి తెలియదు. సంజయ్ అన్న మాకు సంజయ పర్వతం లాంటి వారు. మాకు సంజయ పర్వతం అంటే ఏంటిదంటే మన శ్రీలంకల మా కాన్స్టిట్యూంట్కు సంజయ్ గారు మాకు సంజయ పర్వతం లాంటిది. ప్రతి ఒక్క నిధిని మాకు తీసుకొస్తారు. కావాల్సిన ప్రజలకు ఎక్కడ ఎవరికి కావాలో ఆ విధంగా పోతుంది. ఇలా దుర్మార్గులు ఎవ్వరు కూడా ఇలా మధ్యవర్తితనం ఉండదు. ప్రజలకు ప్రతి ఒక్కరికి ఇది పోతుంది. ఇంత కష్టపడుతుంటే ఎందుకు తప్పించిన మరి అధ్యక్ష పదవి నుంచి ఆయన ఉంటే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుండేనా? మేబీ అనుకుంటున్నాం. కానీ అంటే ఇప్పుడు అంతకంటే ఇంకా పెద్ద పదవి వస్తాయని మేము అనుకుంటున్నాం. కేంద్ర మంత్రి అయితే ఇంకా నిధులు తెస్తారని మేము అనుకుంటున్నాం. మేము 100% ఈసారి సంజయ్ గారు 2 లక్షల నుంచి 3 లక్షల మెజార్టీతో గెలుస్తుండ్రు. కేంద్ర పదవి తీసుకుంటారు. కేంద్ర పదవి అంటే నాట్ ఈజీ. వచ్చి ఎంత నిధులు రావాలో ఎక్కడి నుంచి రావాలని అన్ని ప్రతి ఒక్కటి సంజయ్ అన్న గారి చేతిలో ఉంటాయి. వినోద్ కుమార్ పరిస్థితి ఏంది? మేబీ డిపాజిట్ కూడా రాదనుకుంటున్నాం మేము. ఆయన పబ్లిక్ తెలియదు, నాన్ లోకల్. గతంలో ఎంపీగా పనిచేసిండే పబ్లిక్ తెలియకపోవడం అప్పుడు అది ఒక ఊపు మీద అయిపోయింది. అది తెలంగాణ భావం మీద వెళ్ళిపోయింది. తెలంగాణలో ఎంత అన్యాయం జరిగిందని ఎవరికి ఇప్పుడు అర్థమవుతుంది. అంతకుముందు అనేది ఎట్లా ఉన్నది అనేది ఎవరికి తెలియదు. ఎంత నిధులు అన్నారు. చాలా వరకు ఎంత మోసం, రైతుకు ఎంత మోసం. రైతుకు అకాల వర్షాలు అకాల వర్షాలు వచ్చి పంట నష్టాలు జరిగినాయి. పంట నష్టాలు అయితే ఏ ఒక్కరికి కూడా డబ్బులు చెల్లించలేదు. ఓకే. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంకా అభ్యర్థిని ప్రకటిస్తలేదు? అభ్యర్థి సరైన వాళ్ళు దొరకట్లేదా? వాళ్ళకు అభ్యర్థి అనేది ఈయన మీద ఆఖరికి డిపాజిట్ కూడా దక్కదని మేము అనుకుంటున్నాం. ప్రవీణ్ రెడ్డికి ఏమో టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఆయనకి ఇస్తే ఎట్లుంటుంది? ఎట్లా ఎవరికి ఇచ్చినా సంజయ్ అన్న 100% విన్. ఒకవేళ తీన్మార్ మల్లన్న పోటీ చేస్తే? తీన్మార్ మల్లన్న చేసినా ఎవరు చేసినా సంజయ్ అన్న మీద తట్టుకునేవారు లేరు. 3 లక్షల మెజార్టీతో సంజయ్ అన్న గెలుస్తున్నారు. జై శ్రీరామ్, జై బీజేపీ.